రే అన్నయ్య, మనతో పుట్టిన వాళ్ళంరా. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో గుర్తుందా? ఒకరి భుజాన ఒకరు చేతులు వేసుకుని ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవాళ్ళం. ఒకే కంచంలో తింటూ ఒకే చాప పై నిద్రపోయేవాళ్ళం. బడికి గుడికి చివరికి దొడ్డికి పోయినా కూడా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం కదరా. నువ్వు తినేది కూడా నా తమ్ముడు కోసమని కడుపులో దాచుకుంటూ తెచ్చి అతనిచ్చేవాడివి. అసలు నా ఆలన పాలన అంతా నీదేగా ఆ రోజుల్లో. నాకు మా అన్న ఉన్నాడని ఎంతో ధైర్యంగా చెప్పేవాడివి. మరి ఇప్పుడు చెప్పగలనా ఆ మాట? కనీసం నోటి మాట కూడా కరువైపోయింది. అప్పట్లో అంత ప్రేమ పంచిన నువ్వు ఇప్పుడెందుకు గుప్పెడి ప్రేమను కూడా పంచలేకపోతున్నావు? ఒరేయ్, ఒక్కసారి ఒంటరిగా పుట్టిన వాళ్ళని అడుగురా. అన్నదమ్ముల విలువేంటో వాళ్ళు చెప్తారు. ఒకవేళ నాకే తెలియకుండా నీ మనసు నొప్పించి ఉంటే నన్ను నీ పెద్ద మనసుతో క్షమించేసి మాట్లాడురా. ప్లీజ్, నాకు నీ తోడు కావాలనుందిరా.